అది జూలై 26, 2021 ముంబై వసై సిటీ బూగాన్ బీచ్ లో చాలా మంది ప్రజలు ఎంజాయ్ చేస్తున్నారు. సడన్ గా ఒక బ్లాక్ కలర్ ట్రాలీ అలల కారణంగా ఒడ్డుకొచ్చింది. ఈ ట్రాలీని కొంతమంది ప్రజలు చూసి బ్యాగ్ లోపల ఏదో భయంకరమైనది ఖచ్చితంగా ఉంటుందని పోలీసులకు ఇన్ఫార్మ్ చేశారు. కొద్దిసేపట్లోనే పోలీసులు ఆ ప్లేస్ కి రీచ్ అయ్యారు. బ్యాగ్ ఉన్న చోటికి వెళ్లి పరిశీలించారు. అక్కడ బ్యాడ్ స్మెల్ రావడం ఏదో మిస్టరీగా అనిపించింది. వెంటనే పోలీసులు బ్యాగ్ ని ఓపెన్ చేసి చూశారు. అందులో ఒక బాడీ తల లేకుండా కట్టయిపోయింది. ఆ బాడీ చుట్టూ బట్టలు కప్పి ఉంది. ఈ బాడీని చూసి ప్రతి ఒక్కరు చాలా భయపడ్డారు. అయితే పోలీసులు ఆ సూట్ కేస్ ని బాగా వెతికారు. అలాగే చుట్టుపక్కల 1.5 కిలోమీటర్ల వరకు వెళ్లి ఆ బాడీ తల ఎక్కడైనా ఉంటుందేమో అని చాలా వెతికారు. ఎంత వెతికినా పోలీసులు ఎటువంటి క్లూ ని ఫైండ్ అవుట్ చేయలేకపోయారు. ఆ బాడీని పోలీసులు పోస్ట్ మార్టం చేపించడానికి హాస్పిటల్ కి పంపారు. అక్కడున్న సూట్ కేస్ ని కస్టడీలో ఉంచారు. పోలీసులు ఈ కేసు మీద ఏమైనా క్లూస్ దొరుకుతాయని వెతుకుతూనే ఉన్నారు. బట్ వారికి ఏ క్లూస్ దొరకలేదు. పోస్ట్ మార్టం రిపోర్ట్స్ కోసం వెయిట్ చేశారు. అందులో ఏమైనా ఇన్ఫర్మేషన్ దొరికిద్దేమో అని వెయిట్ చేశారు. వెయిట్ చేసిన తర్వాత పోలీసులకు అమ్మాయి అని తెలిసింది. పోస్ట్ మార్టం రిపోర్ట్స్ లో అంత ఇన్ఫర్మేషన్ రాలేదు. బట్ చేతులకు గోరింటాకు ఉంది. ఈ గోరింటాకును గుర్తించి ముస్లిం అమ్మాయిని డిక్లేర్ చేశారు. ఇంకా ఆ బాడీ గురించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ రాలేదు. ఈ వీడియో ముందు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. చాలా ట్విస్టులతో ఉంటుంది. కాబట్టి లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మటుకి అసలు మర్చిపోకండి. థ్యాంక్ యూ. అయితే పోలీసులు ఆ బాడీని కొన్ని ఫొటోస్ తీసి దగ్గరున్న వారికి డిస్ట్రిబ్యూట్ చేశారు. ఎవరైనా ఆ బాడీని చూసి రికగ్నైజ్ చేసి ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇస్తారేమో అని చూశారు. బట్ ఎటువంటి ఇన్ఫర్మేషన్ రాలేదు. అలాగే ముంబైలో ఉన్న పోలీస్ స్టేషన్స్ మొత్తానికి ఇన్ఫర్మేషన్ పాస్ చేశారు. ఎవరైనా మిస్సింగ్ కంప్లైంట్ ఇస్తే ఇన్ఫార్మ్ చేయమని చెప్పారు. బట్ నో రిజల్ట్స్. పోలీసులు ఇంత ఎఫర్ట్ పెడుతున్నా వాళ్ళకి ఎటువంటి క్లూస్ రావట్లేదు. అండ్ ఎవరు మిస్సింగ్ కంప్లైంట్ కూడా ఇవ్వట్లేదు. ఈ కేసు ఇంకా లాగ్ అయిపోతూనే ఉంది. ఎప్పుడో జూలై 26న జరిగితే 6 నెలలు గడిచింది. కానీ వాళ్ళకి ఎటువంటి క్లూ దొరకలేదు. పోలీసులు ఈ కేసు పట్ల ఫ్రస్ట్రేట్ అయిపోయారు. ఇంకా సంవత్సరం గడిచింది. అమ్మాయికి సంబంధించి డిఎన్ఏ శాంపుల్ క్లోజ్ తప్ప ఇంకేం లేవు. అండ్ ఏం ఇన్ఫర్మేషన్ రావట్లేదు. ఈ కేసు 14 నెలలు దాటింది. అయితే ఒక రోజు, అది ఆగస్ట్ 29, 2022న ఒక పర్సన్ ముంబై పోలీస్ స్టేషన్ కి వచ్చి నా మేనకోడలు తప్పిపోయింది అని కంప్లైంట్ ఇచ్చాడు. ఆ కంప్లైంట్ లో అమ్మాయి పేరు రివీల్ చేశాడు. తన పేరు సానియా. అలాగే నేను తన అంకుల్ ని కర్ణాటకలో బెల్జియం నుండి వచ్చాను అని చెప్పాడు. అయితే పోలీసులు 14 నెలల నుండి కంప్లైంట్ చేయకుండా ఎందుకు ఇప్పుడొచ్చి కంప్లైంట్ చేస్తున్నావు? ఇప్పటి వరకు ఎక్కడికి వెళ్ళావు? మీ మేనకోడలు ఏం చేస్తుంది అని పోలీసులు అడిగారు. అప్పుడు ఆ పర్సన్, సానియా ఒక అనాథ. అమ్మాయికి తల్లిదండ్రులు ఎవరూ లేరు. తనని నా చేతులతో సొంత కూతురులాగా పెంచాను అని చెప్పాడు. 2017లో ఆసిఫ్ అనే అబ్బాయిని చూసి పెళ్లి చేశా. ఆసిఫ్ సౌదీ అరేబియాలో పనిచేస్తాడు. ఇద్దరు పెళ్లి జరిగినప్పుడు చాలా హ్యాపీగా ఉన్నారు. మంచి లైఫ్ ని లీడ్ చేస్తున్నారు అని చెప్పాడు. 2019లో ఆసిఫ్ కి సానియాకి ఒక కూతురు కూడా పుట్టింది. ఆ పాపకి అమేరా అనే పేరు కూడా పెట్టారు అని చెప్పాడు. అయితే సానియా అంకుల్ సానియాతో బాగానే మాట్లాడేవాడు. లాస్ట్ టైం జనవరి 2019లో మాట్లాడాను. అప్పటి నుంచి చాలా గ్యాప్ వచ్చింది అని చెప్పాడు. బక్రీద్ పండగప్పుడు కాల్ చేసి విష్ చేద్దామని చెప్పి కాల్ చేశాను. నో ఆన్సర్ అని వచ్చింది. ఎవరు ఫోన్ లిఫ్ట్ చేయలేదు. తర్వాత ఫోన్ చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్ అని వచ్చింది అని చెప్పాడు. తర్వాత సానియా అంకుల్ ఆసిఫ్ కి కాల్ చేశాడు. ఆసిఫ్ కూడా ఫోన్ లిఫ్ట్ చేయలేదు. అయితే సానియా అంకుల్ చెప్పిన పాయింట్స్ అన్ని పోలీసులు నోట్ చేసుకుని కంప్లైంట్ ఫైల్ చేశారు. వెంటనే పోలీసులు సానియా అత్తగారి అడ్రస్ అడిగారు. అప్పుడు సానియా అంకుల్ ముంబైలోని నలస్పురాలో ఉంటారని చెప్పాడు. వాళ్ళది చాలా పెద్ద ఫ్యామిలీ. అందరూ కలిసి ఉండేవాళ్ళు. ఇప్పుడు ఆ ప్లేస్ లో ఎవరు లేరు. అక్కడ నుండి మొత్తం వెళ్లిపోయారు అని చెప్పాడు. నేను వాళ్ళ గురించి తెలుసుకోవడానికి చాలా ట్రై చేశాను. కానీ వాళ్ళు ఎక్కడున్నారో తెలుసుకోలేకపోయాను అని చెప్పాడు. అయితే సానియా అంకుల్ చాలా ఎఫర్ట్ పెట్టి సానియా అత్త ఫోన్ నెంబర్ కనుక్కున్నాడు. ఆమెకి ఫోన్ చేశాడు. ఆమె ఫోన్ లిఫ్ట్ చేసింది. ఎక్కడున్నారు అని అడిగితే మేమెప్పుడు ముంబైలో ఉన్న నరసపోరా నుంచి ముంబ్రా అనే ప్రాంతంలో ఉంటున్నాము అని చెప్పారు. అప్పుడు సానియా అంకుల్ ఆ ప్రాంతానికి వెళ్లి చూస్తే ఆసిఫ్ తన కూతురు అమేరా ఇద్దరున్నారు. సానియా కనిపించలేదు. అప్పుడు సానియా అంకుల్ సానియా ఎక్కడ అని అడిగితే ఆసిఫ్ ఇలా అన్నాడు. అమ్మాయి సంవత్సరం కిందే నన్ను వదిలేసి వేరే వాళ్ళతో అఫైర్ పెట్టుకుని వెళ్ళిపోయింది. మీరే చూడండి, ఒక లెటర్ రాసి వెళ్ళిపోయింది అని చెప్పాడు. ఆ లెటర్ లో ఏముందంటే సానియా ఆసిఫ్ తో కాపురం చేయనని, నేను వేరే వాళ్ళతో అఫైర్ పెట్టుకున్నా అని ఉంది. ఇది విన్న సానియా అంకుల్ ఈ లెటర్ లో ఉంది నిజం అనుకొని సానియాదే తప్పని ఫీల్ అయ్యి ఇంటికి వచ్చేశాడు. ఇది మొత్తం ఆగస్ట్ 27, 28న జరిగింది. కంప్లైంట్ చేసే 1-2 రోజుల ముందు జరిగింది. అయితే సానియా అంకుల్ బాగా ఆలోచించి నా చేతులతో పెంచా, సానియా ఇలా చేయదు అనుకున్నాడు. వెళ్ళిపోయేటప్పుడు కనీసం నాకు ఒక మాటన చెప్పేది కదా, ఎందుకు చెప్పలేదు? అలాగే సానియా వెళ్ళిపోతే సంవత్సరం వరకు ఎందుకు ఆసిఫ్ ఫ్యామిలీ దాచారు? ఎఫ్ఐఆర్ పెట్టుకుని వెళ్ళిపోయిందని ముందే ఎందుకు చెప్పలేదు అని తనకు తానే ప్రశ్నించుకున్నాడు. ఈ విషయం తన రిలేటివ్స్ తో కూడా డిస్కస్ చేశాడు. అప్పుడు ఆగస్ట్ 29న పోలీస్ స్టేషన్ కి వెళ్లి కంప్లైంట్ ఫైల్ చేశాడు. అయితే పోలీసులు 1 year బ్యాక్
బ్యాంక్ లో ఉన్న మిస్సింగ్ కేసెస్ ని బయటకు తీశారు. అప్పుడు సానియా అంకుల్ సానియా ఫొటోస్, తన క్లోత్స్ ని వెంటనే గుర్తుపట్టారు. ఈ డీటెయిల్స్ మొత్తం తెలుసుకున్న పోలీసులు ఆసిఫ్ ని, తన ఫ్యామిలీని పోలీస్ స్టేషన్ కి పిలిచారు. తన బాడీ ఫొటోస్ ని, బట్టలను చూపించారు. మీకు ఈ అమ్మాయి ఎవరో తెలుసా అని అడిగారు. అప్పుడు ఆసిఫ్ తన ఫ్యామిలీ మాకేం తెలియదు అని చెప్పారు. సానియా ఎప్పుడో మమ్మల్ని వదిలేసి ఎక్కడికో వెళ్ళిపోయింది అని చెప్పారు. అప్పుడు పోలీసులు బీచ్ లో మాకు ఒక సూట్ కేసు కనపడింది, అందులో బాడీ ఉంది అని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు ఆసిఫ్ తన ఫ్యామిలీ తెలియని భయానికి గురయ్యారు. పోలీసులు వీళ్ళేదో దాస్తున్నారని అనుకున్నారు, కానీ సింపుల్ గా ఫొటోస్ చూస్తే గుర్తుపట్టడం కష్టమని ఫ్యామిలీని పంపించారు. అయితే పోలీసుల దగ్గర సానియా DNA శాంపుల్స్ ఉన్నాయి కాబట్టి ఆసిఫ్ తో తన కూతురితో టెస్ట్ చేయించారు. అందులో శాంపుల్స్ మ్యాచ్ అయ్యాయి. దీంతో కన్ఫర్మ్ అయిపోయింది ఆసిఫ్ హస్బెండ్ అని, అమేరాకి తల్లని. సింపుల్ గా DNA మ్యాచ్ అయితే ఆసిఫ్ ని అరెస్ట్ చేయలేం కాబట్టి సాలిడ్ ఎవిడెన్స్ కావాలని ఇంకా డీప్ గా ఇన్వెస్టిగేట్ చేయడం స్టార్ట్ చేశారు. మళ్ళీ పోలీసులు సానియా అంకుల్ ని పిలిపించి డీప్ గా ప్రశ్నించడం మొదలు పెట్టారు. ఆసిఫ్ కి సానియాకి గొడవలు ఏమన్నా ఉన్నాయా, లేదా ఆసిఫ్ కి ఏమైనా అఫైర్లు ఉన్నాయా, అసలు సడన్ గా ఇలా జరగడానికి కారణం ఏంటి అని అడిగారు. సానియా అంకుల్ ఇలా అన్నాడు, ఆసిఫ్ సౌదీ అరేబియాలో ఉండేవాడు. COVID-19 వల్ల ఇండియాకి తిరిగి వచ్చాడు. ముందుగా డబ్బుల గురించి, కట్నం గురించి గొడవలు ఉండేవి, బట్ అవి మేజర్ ఇష్యూ కాలేదు అని చెప్పాడు. అంతకు మించి ఇంక నాకేం తెలియదు అని చెప్పాడు. చివరికి సానియా అంకుల్ పోలీసులతో ఒక లెటర్ రాసి ఆసిఫ్ ఫ్యామిలీకి దూరమైంది అని చెప్పాడు. అయితే పోలీసులు ఆసిఫ్ దగ్గర నుండి లెటర్ ని తెప్పించి ఆ లెటర్ లో ఉన్న హ్యాండ్ రైటింగ్ ని చెక్ చేయాలి అనుకున్నారు. పోలీసులు ఆసిఫ్ తో పేపర్ మీద రాపించారు. ఆసిఫ్ రాసినప్పుడు ఆ లెటర్ లో ఉన్న రైటింగ్ అండ్ పోలీసులు రాపించిన రైటింగ్ మ్యాచ్ అయింది. ఇప్పుడు పోలీసులకు క్లియర్ గా ఎవిడెన్స్ దొరికింది. వెంటనే పోలీసులు ఆసిఫ్ ని అరెస్ట్ చేసి ఇన్వెస్టిగేట్ చేయడం స్టార్ట్ చేశారు. స్టార్టింగ్ లో ఆసిఫ్ చేసిన తప్పుని మిస్లీడ్ చేద్దాం అనుకున్నాడు, కానీ పోలీసులు బాగా క్వశ్చన్ చేయడంతో నిజం చెప్పాడు. జరిగిన కథ మొత్తం పోలీసులతో చెప్పేశాడు. అది జూలై 21, 2021. ఆ రోజు బక్రీద్. తన 2 సంవత్సరాల కూతురిని ఆసిఫ్ సిస్టర్ దగ్గరకు పంపించాడు. అప్పుడు ఆసిఫ్ తండ్రి అలాగే ఆసిఫ్ బ్రదర్ ఉదయాన్నే ప్రేయర్ కంప్లీట్ చేసుకుని ఇంటికి వచ్చారు. అప్పుడు ముగ్గురు కలిసి సానియా మీద దాడి చేశారు. ముందుగా నీళ్లు ఎక్కువగా ఉన్న టబ్ లో తన తలని ముంచేశారు, కానీ సానియా ప్రాణాలతోనే ఉంది. ఆ తర్వాత తనని విపరీతంగా కొట్టి చంపేశారు. సానియా చనిపోయిన తర్వాత ఆసిఫ్ ఫాదర్ ఒక పెద్ద కత్తితో సానియా తలని నరికి పక్కన పెట్టేశాడు. ఎందుకు తల నరికాడు అని అడిగితే ఎవిడెన్స్ ని డిస్ట్రాయ్ చేయడానికి అని చెప్పాడు. ఇంకా వీళ్ళ ఫ్యామిలీ బాడీని సపరేట్ గా, తలని సపరేట్ గా డిస్పోజ్ చేయాలనుకున్నారు. ఎవరికి దొరకకుండా ఉండడానికి ఆసిఫ్ ట్రిమ్మర్ తో సానియా హెయిర్ ని ట్రిమ్ చేశాడు. ఎందుకు అని అడిగితే తల కనబడినప్పుడు సానియా అని గుర్తుపట్టకుండా ఉండడానికి అని చెప్పాడు. ఆ తలను తీసుకుని ఆసిఫ్ ఇంకా తన బ్రదర్ ఇద్దరు కలిసి ఒక సంచిలో పెట్టుకొని తీసుకెళ్లి ఒక కాలువలో పడేశారు. మిగిలిన బాడీని డిస్పోజ్ చేయడానికి ఆసిఫ్ తన సిస్టర్ హస్బెండ్ ని పిలిచాడు. అతను ఒక క్యాబ్ డ్రైవర్. అయితే ఆ బాడీని ఒక సూట్ కేసు లో ప్యాక్ చేసి తీసుకెళ్లి వసాయ్ బీచ్ లో డంప్ చేసి అక్కడ పడేశాడు. ఈ పనులన్నీ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఏం జరగనట్టు బక్రీద్ ని సెలబ్రేట్ చేసుకున్నారు. సానియా అంకుల్ సానియా గురించి అడుగుతాడేమో అని అక్కడున్న ఇంటిని అమ్మేసి ముమ్రాలో కొత్తిల్లు తీసుకొని అక్కడ ఉంటున్నారు. సానియా అంకుల్ వల్ల 14 నెలలుగా దాగి ఉన్న ఈ కేసు బయటపడింది. అయితే క్వశ్చన్ ఏంటంటే అసలు ఎందుకు ఫ్యామిలీ మొత్తం సానియాని చంపేశారు? అసలు ఏం జరిగిందంటే సానియా ఆసిఫ్ ని 2017లో పెళ్లి చేసుకుంది. 2019లో పాప పుట్టింది. అయితే ఆసిఫ్ సిస్టర్ కి పెళ్ళయి చాలా సంవత్సరాలు అవుతుంది, కానీ వారికి పిల్లలు లేరు. సానియాకి పాప పుట్టక ముందే డిస్కషన్స్ వచ్చాయి. ఆసిఫ్ కి సానియాకి పుట్టిన పిల్లలు ఆసిఫ్ సిస్టర్ కి ఇవ్వాలి అని. ఆసిఫ్ సిస్టర్ కూడా ఆసిఫ్ ని అడిగింది, నీకు పుట్టబోయే పిల్లలు నాకు ఇవ్వాలి అని అడిగింది. దీనికి ఆసిఫ్ కూడా ఒప్పుకున్నాడు. సానియా ఈ విషయం తెలుసుకొని పిల్లల్ని ఆసిఫ్ సిస్టర్ కి ఇవ్వడానికి ఒప్పుకోలేదు. ఆ టైంలో ఆసిఫ్ సౌదీ అరేబియా వెళ్ళిపోయాడు. ఆసిఫ్ ఫ్యామిలీకి సానియాకి ఈ విషయం పట్ల బాగా గొడవలు అయ్యాయి. సానియా పిల్లల్ని ఇవ్వడానికి అస్సలు ఒప్పుకోలేదు. నా పిల్లల్ని అసలు నేను ఇవ్వను అని చెప్పేసింది. నా మొదటి పిల్లని ఇవ్వను, పుట్టబోయే 2 పిల్లను కూడా నేను అసలు ఇవ్వను అని చెప్పేసింది. కావాలంటే పిల్లల్ని అడాప్ట్ చేసుకో, నేను ఇచ్చేదేంది అని చెప్పింది. అడాప్ట్ చేసుకుంటే లైఫ్ ఇచ్చినట్టు ఉంటుందని కూడా చెప్పింది. కానీ ఆసిఫ్ సిస్టర్ సానియా కూతురే కావాలని పట్టుపట్టింది. ఒకరోజు ఈ విషయంలో గొడవ జరుగుతున్నప్పుడు సానియా మామ సానియాని విపరీతంగా కొట్టాడు. కంప్లైంట్ ఇద్దాం అనుకుంది, కానీ రిలేటివ్స్ వద్దని చెప్పేసరికి కంప్లైంట్ ఇవ్వకుండా ఆగిపోయింది. 2021లో ఆసిఫ్ సౌదీ అరేబియా నుండి ఇంటికి వచ్చేసాడు. ఆసిఫ్ కూడా సానియాతో అమేరాని మా అక్కకి ఇచ్చేద్దాం అని చెప్పాడు, కానీ సానియా దీనికి ఒప్పుకోలేదు. ప్రతి ఒక్కరూ సానియాకి వ్యతిరేకంగా ఉన్నారు. ఇంకా సానియాని తన కూతురు కోసం డిఫెండ్ చేసుకుంది. తన కూతురు తనకే కావాలని మొండిపట్టుతో ఉంది. ఇలా మొండిపట్టుతో ఉండటంతో ఫ్యామిలీ మొత్తం కలిసి సానియాని చంపేద్దాం అనుకుని విపరీతంగా సానియాని చంపేశారు. ఇప్పుడు ఏమైంది? ఫ్యామిలీ మొత్తం పోలీస్ స్టేషన్ లో కూర్చున్నారు. పాపని ఇవ్వనందుకు చంపటం ఎంతవరకు కరెక్ట్? వేరే విధంగా సాల్వ్ చేసుకుని ఉంటే బాగుండేది. చిన్న ఇష్యూ ఇది, కూర్చొని సాల్వ్ చేసుకోవచ్చు. బట్ ఫ్యామిలీ మొత్తం సానియాని చంపేశారు. ఆసిఫ్ ఫ్యామిలీ చేసిన
చేసింది కరెక్ట్ అంటారా? శానాన్ని చంపటం ఎంతవరకు కరెక్టో కింద కామెంట్ చేయండి. ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. మన ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్ బాయ్.